ఈరోజు దేవుని వాగ్దానం. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని తగినంత మట్టి లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందన ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణిచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు ప్రభువు విత్తువాని ఉపమానం ద్వారా మన హృదయ స్థితిని బోధిస్తున్నారు. దేవుని వాక్యం అందరికీ ఒకే విధంగా ప్రకటించబడుతుంది. అయితే ఫలితం మన హృదయం ఎలా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీ పరిశుద్ధ వాక్యాన్ని వినే హృదయాన్ని మాత్రమే కాక దానిని ఆచరించే విధేయతను కూడా నాకు అనుగ్రహించుము. ప్రభువా, నా జీవితంలో ఉన్న లోక చింతలు, అహంకారం, పాప స్వభావాన్ని తొలగించి నా హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చుము. నీ వాక్యం నాలో బలంగా మారి నీకు మహిమ కలిగించే మంచి ఫలాలను ఫలింపచేయునట్లు నన్ను నడిపించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.